యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణేంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. కృష్ణుడు అంటున్నాడు, ఇంద్రియార్థాల సంపర్కము ఇంద్రియాలతో జరిగినప్పుడు బుద్ధిని అదుపులో పెట్టడము చాలా కష్టము. ఒక చిన్న ఉదాహరణగా చెప్తూ అంటున్నాడు, అర్జున, తాబేలు శత్రువుల నుండి కాపాడుకోవడానికి తన అవయవాలను ఏ విధముగా తన యొక్క గట్టి కవచములోకి తీసుకుంటుందో అదే విధముగా స్థితప్రజ్ఞుడు కూడా తన యొక్క ఇంద్రియాలను ఇంద్రియార్థాలతో కలవనివ్వకుండా చూసుకుంటాడు. ఆ విధంగా తన యొక్క బుద్ధిని స్థిరముగా ఉంచుకుంటాడు. అంటే ఏ వ్యక్తి అయితే బుద్ధిని స్థిరముగా ఉంచుకుని ఇంద్రియార్థ విషయాలలో ఆసక్తి లేకుండా ఉంటాడు, అటువంటి వ్యక్తులు కోరికలు కూడా తగ్గిపోతాయి. అంటే సామాన్య జీవనములో కూడా కొంత వయసు తర్వాత మానవుని యొక్క ఆలోచనలు జీవన సంఘర్షణాపరముగా తగ్గుతాయి. కాబట్టి అతని యొక్క కోరికలు కూడా తగ్గుముఖం పడతాయి. పోతే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ కోరికలు తగ్గినా సరే మనస్సులో ఇంద్రియార్థాల సంబంధితమైన ఆలోచనలు మాత్రము మెదలుతూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకుంటే, మధుమేహ వ్యాధి ఉన్న ఒక వ్యక్తి తన బుద్ధిని మనస్సుని నిగ్రహించుకొని తన యొక్క ఆహార వ్యవహారాలని సరిదిద్దుకొని తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నియమ ప్రకారముగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాడు. పోతే అతడి చుట్టుప్రక్కల ఉన్నవారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వారు ఎటువంటి పదార్థాలు తింటున్నారు అన్న విషయం గురించి ఆలోచిస్తూ తనలోని ఆ యొక్క కోరికను, అంటే ఆలోచన ద్వారా కలిగే కోరికను ఆపుకోలేకపోతాడు. అంటే కోరికలు తగ్గినా సరే మనస్సులో ఇంద్రియార్థాల సంబంధితమైన ఆలోచనలు మాత్రము మెదలుతూ ఉంటాయి. బుద్ధి స్థిరత్వము ద్వారా మనస్సులోని కోరికలు తగ్గించుకున్న మానవుడు ఈ భౌతిక జగత్తులో నివసిస్తున్న కారణంగా ఆలోచనలు మాత్రము వదలలేడు. పోతే ఏ మానవుడైతే పరమాత్మానుభూతిని అనుభవించగలుగుతాడు, అంటే ఆ పరమాత్మని యొక్క తత్వ మహిమను తెలుసుకోగలుగుతాడు, అటువంటి వ్యక్తిలో ఇంద్రియార్థాల మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. అర్జున, ఒక్కటి గుర్తుంచుకో, ఇంద్రియములు మానవునిలో కోరికలను పెంచే సాధనాలు. నీ ఇంద్రియాలను నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతే నీలో కోరికలు పెరిగే అవకాశము లేదా ప్రమాదము ఉంది. మానవుని యొక్క మనస్సులో కోరికల సంబంధితమైన ఆలోచనలు ఉన్నంతకాలము కూడా మనస్సు అతనిని ఇంద్రియార్థ విషయాల వైపు బలవంతముగా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. క్లుప్తముగా చెప్పుకుంటే, మనస్సు నుంచి కర్మఫల ప్రేరిత ఆలోచనలు తొలగించినంత వరకు కూడా ఇంద్రియాలను ఇంద్రియార్థ విషయ